నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఐదేళ్ల జగన్ పాలనలో ఎవరి మీదైనా ఆరోపణలు వస్తే వాటికి ఆధారాలు లేకపోయినా పట్టుకెళ్లి జైల్లో పెట్టేయడమే. జగన్కి కోపం వస్తే మాత్రం వారిని ఉతికి ఆరేయడం, కస్టడీలో చిత్రహింసల పాలు చేయటం కామన్. ఇలాంటి శిక్షలు అనుభవించిన వారు కూటమి పాలనలో తమకు న్యాయం జరుగుతుందని 6-7 నెలల నుంచి 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ అలాంటి బాధితుల బాధ మాత్రం తీరడం లేదు. 2021 మే 14న రాత్రి తనను సిఐడి కార్యాలయంలో కస్టడీలో తీవ్రంగా హింసించారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాటి ఎంపీ, నేటి డిప్యూటీ స్పీకర్ రఘురామ న్యాయ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితురాలైన డాక్టర్ ప్రభావతి తప్పు చేయబట్టే పరారీలో ఉన్నారని, లేకపోతే వాంగ్మూలం ఇవ్వచ్చు కదా అని పదే పదే చెప్పేవారు రఘురామ. తాజాగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టు 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే విచారణకు సహకరించాలని కూడా సూచించింది. దీంతో ఈ కేసులో డాక్టర్ ప్రభావతి పైన ఎన్ని ఆరోపణలు వచ్చినా కోర్టులో రిలీఫ్ రావడంతో ఆమెపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. విచారణను 4 వారాలకు వాయిదా వేయడంతో అప్పటి వరకు విచారణాధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ హయాంలో తనను కస్టోడియల్ టార్చర్కు గురి చేశారని, ఎటువంటి దెబ్బలు తగలలేదన్నట్టుగా అప్పట్లో గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చిందని రఘురామ ఆరోపిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు సూపరింటెండెంట్ నడుచుకున్నారని ఆమె పైన రఘురామ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పరేడ్ నిర్వహించగా తులసిబాబు మరో వ్యక్తిని జడ్జి ముందు నిందితులను గుర్తించారన్నారు రఘురామకృష్ణరాజు. కర్చీఫ్ కట్టుకుని దాడి చేసిన వ్యక్తిని గుర్తించారని తెలిపారు. న్యాయస్థానం సమానంతో కోర్టుకు వచ్చారన్నారు. నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించారన్నారు. తులసిబాబు ఎస్పీ వద్దకు నేరుగా వెళ్లగల వ్యక్తి అన్నారు. ఈ కేసులో A1, A2లను ఎందుకు విచారణకు పిలవటం లేదన్నారు రఘురామకృష్ణరాజు. నా కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులు సీనియర్ ఐపీఎస్ అధికారులైన పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవలేదు. ఎఫ్ఐఆర్లో వారిని నిందితులుగా చేర్చినప్పుడు సస్పెండ్ చేయాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. వారి విషయంలో ఎందుకు భయపడుతున్నారో, నేను ప్రశ్నించదలుచుకున్న వారిని తప్పనిసరిగా ప్రశ్నిస్తా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే స్పష్టం చేశారు. ఆర్పీ సిసోడియా, హరీష్ కుమార్ గుప్తా కమిటీ సునీల్ కుమార్ పైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. సునీల్ తన వెనక ఒక దళం ఉందని చెప్పుకుంటారు. వారిని చూసి భయపడుతున్నారా? ఇంకెన్నాళ్లు విచారణకు పిలవకుండా ఉంటారన్నారు రఘురామ. ఈ కేసులో మాజీ పోలీస్ అధికారి విజయపాల్, తులసిబాబులను పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. వీరిద్దరి వరకు ఓకే. తాను పెట్టిన కేసు విషయంలో దర్యాప్తుపై మాత్రం రఘురామ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ముందు అప్పట్లో గుంటూరు కలెక్టర్గా ఉన్న వివేక్ యాదవ్ గుండె జబ్బులు చూసే వైద్యుల్ని సిద్ధం చేసి ఉంచాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని అప్రమత్తం చేశారు. ఎవరి రిఫరెన్స్ మేరకు ఆయన అలా చేశారో విచారించాలన్నారు. తనకు బాగోకపోతే వైద్యులను అందుబాటులో ఉంచాలని కేసు దర్యాప్తు అధికారి కోరడం సబబు. కానీ కలెక్టర్ కోరడం చూస్తే ఇది కుట్ర అనక మరేమనాలి? కుదిరితే నన్ను విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏదో ఒక చేసేసి కొన ఊపిరితో ఉండగా ఆసుపత్రి తీసుకొచ్చి విశ్వ ప్రయత్నాలు చేశామని, అందుకు వైద్యుల్ని అప్రమత్తం చేశామని చెప్పుకోవడానికి ఇలా చేసి ఉండొచ్చు అనుకుంటున్నానని రఘురామ అన్నారు.
నాకు సిఆర్పిఎఫ్ భద్రత ఉండడంతో వారి పన్నాగం కుదరడం లేదు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. గుండె సంబంధిత ఇబ్బందులతో ఆపరేషన్ చేయించుకున్న రఘురామ గుండెలపై కూర్చుని దాడి చేసిన వ్యక్తిని న్యాయమూర్తి సమక్షంలో స్పష్టంగా గుర్తించారు. తనను కొట్టేటప్పుడు ఆ వ్యక్తికి ఉన్న ముసుగు జారిపోవడంతో దగ్గరగా చూశారన్నారు. తనను కొడుతున్న దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డ్ చేయాలని ఆదేశించి మరీ కొట్టారు. అందరూ అనుకుంటున్న నిందితుడినే గుర్తించా. పెరైడ్లో 6-7 ఉన్నా ఆ రోజు నా గదిలో 5-6 ప్రవేశించడం చూశా. 2-3 సార్లు తలుపులు మూసి తెరిచారు. 3-4 లాఠీ దెబ్బలు పడగానే నా బుర్ర బ్లాంక్ అయిపోయింది. సిఐడి ప్రధాన కార్యాలయంలో సునీల్ కుమార్ వద్దకు వెళ్లాలంటే ఎస్పీ స్థాయి అధికారులకు కష్టమే. కానీ తులసిబాబు మాత్రం యథేచ్ఛగా ఆయన దగ్గరకు వెళ్ళగలిగేవాడు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఇంకా అనుమానితులు ఉన్నారని, వారి వివరాలను తాను ప్రస్తుతం వెల్లడించలేనన్నారు. నా పైన హత్యాయత్నం కేసులో నిందితుడైన తులసిబాబు వల్లనే గుడివాడలో టీడీపీ నెగ్గిందని సామాజిక మాధ్యమాల్లో వస్తుంది. అతడికి పార్టీ ఎమ్మెల్యే వెనిగల రాము మద్దతు ఉందని ఇప్పటికే పత్రికల్లో వచ్చిందన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు వ్యవహారం పైన టీడీపీ స్పందించింది. తులసిబాబుకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని కీలక ప్రకటన జారీ చేసింది. రఘురామ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన తులసిబాబుకి గుడివాడ ఎమ్మెల్యే వెనిగల రాముకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు వెలువడ్డాయి. తులసిబాబు అరెస్ట్ అయ్యాక కోర్టు దగ్గర ఎమ్మెల్యే వెనిగల రాము అతనితో భేటీ కావటం కలకలం రేపింది. ఫిర్యాదుదారు రఘురామ కూడా టీడీపీ ఎమ్మెల్యేనే తులసిబాబుని కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుడివాడలో తులసిబాబు దందాకు పోలీసులు చెక్ పెడుతున్నారు. తన కేసులో దర్యాప్తు బాగానే జరుగుతుందని రఘురామకృష్ణరాజు చెబుతున్నా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయనను టెన్షన్కి గురి చేస్తాయని చెప్పాలి. తనకు జరిగిన అన్యాయం పైన పోరాటం చేస్తూనే ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉన్నా అది ఇంకెంత దూరం అన్న చందంగా మారింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.